కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వార్ రూమ్ పై పోలీసులు దాడిని నిరసిస్తూ టీపీసీసీ ఆదేశాల మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హన్మకొండలోని అశోక హోటల్ జంక్షన్ వద్ద సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక హన్మకొండలో కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమానికి సంబంధించి మా వరంగల్ రీజనల్ కోఆర్డినేటర్ హరికృష్ణ మరింత సమాచారం అందిస్తారు. కాంగ్రెస్ పార్టీ వారంను తెలంగాణ పోలీసులు సీజ్ చేయడం పట్ల మాత్రం ఇప్పటికే ఏఐసీసీ అధికార వర్గం అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే టీపీసీసీ ఆదేశాల మేరకే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు సీఎం కేసీఆర్ ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు కూడా ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఇటు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే ఇటు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ కూడా దగ్ధం చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ వారంను సీజ్ చేయడం పట్ల మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఇటు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాణి రాజారెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారంను సీజ్ చేయడం పట్ల దీన్ని ఎలా చూస్తారు? ఇది ప్రజాస్వామ్యం మీద దాడి, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తానికి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారు ఈ ప్రజల్లో విశ్వాసం కోల్పోయినారు. వారికి ఆల్టర్నేట్ లేదు. ఇక ఈ పోలీసులను అడ్డం పెట్టుకొని దాడులు చేస్తూ వాళ్ళని వీళ్ళని చేస్తూ భయభ్రూతులకు గురి చేస్తుంటాం తప్ప వీరు చేసేది ఏమీ లేదు అనేది తేట తెల్లడం అయింది. మీకు ఎందుకు భయం అంతగానం? మీకు కూడా కార్టూనిస్టులు ఉన్నారు, మీకు కూడా స్ట్రాటజిస్టులు ఉన్నారు, మీరు కూడా వార్ రూమ్ ఉన్నది కదా, మరి మీరు చేసే వాటికి ఎవరు చెప్పాలి? దీనికి ప్రజలకు జవాబు చెప్పాలి. దీన్ని మేధావులు ప్రజాస్వామ్యవాదులు ఖండించవలసిన అవసరం ఉన్నది. ఎందుకు ఈ విధంగా కక్ష కట్టి వారంను సీజ్ చేశారు అంటే వాళ్ళకంటూ కూడా ఒక సోషల్ మీడియా వేదిక ఉంది, వాళ్ళకు కూడా నిఘా వర్గాలకు సంబంధించి కూడా యంత్రాంగం అంతా ఉంది. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారంను ఎందుకు సీజ్ చేయాలి? దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మాకు అధికారం లేదు, మేము దాడి చేయడానికి ఇది లేదు, మాకు ఏది లేదు, మేము ప్రజాస్వామ్యవాదులం. మేము మరి ఏం చేయాలి? మేము ఏదైనా కార్టూనిస్టులు కానీ ఏదైనా పెట్టేది ఉంటే దాని విధంగానే వాళ్ళు స్పందించాలి, లేదంటే నోటీస్ ఇవ్వాలి. అరెస్టు చేసే ముందు దేనికంటే అసలు సుప్రీంకోర్టు గైడ్ లైన్సే ఇచ్చింది వీటిల్లో సోషల్ మీడియాలో వీటి మీద అరెస్టు చేయకూడదని. అంతా కూడా ఇంగిత జ్ఞానం లేకుండా వితౌట్ నోటీస్ లేకుండా ఇది లేకుండా డైరెక్ట్ చేయడం అనేది దుర్మార్గమైన చర్య. మీరు చెప్పండి, గత కొద్ది రోజుల నుండి కూడా చూస్తున్నారు ఏదైతే ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూడా ఇటు సోషల్ మీడియా కావచ్చు, ఇటు పత్రికలు కావచ్చు, ఇటు ఛానళ్ళకు సంబంధించి కూడా ప్రభుత్వం మీద ఎవరైతే కథనాలు చేస్తారో వారందరినీ కూడా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? గత 8 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో రాక్షస పాలన చేస్తూ ఉన్నాడు. రాచరిక వ్యవస్థను తలపించే విధంగా పాలన చేస్తూ ఉన్నాడు. ఈ దేశానికి ఒక రాజ్యాంగం ఉంది. రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను కాలరాస్తూ పోలీసును ఉపయోగించి ప్రజలు ఎవరైతే ప్రశ్నిస్తారో ప్రజల గొంతు నొక్కడానికి ప్రయత్నం చేస్తున్నాడో అందులో భాగంగానే నిన్న మా స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు గారి కార్యాలయం మీద దాడి చేయడం, అక్రమంగా సీజ్ చేయడం. సీజ్ చేసే అధికారం కూడా యాక్చువల్గా సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ప్రభుత్వానికి లేదు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా దాడి చేయడం అంటే ఇది ప్రజాస్వామ్యం మీద దాడి, అంటే ప్రజల గొంతుకలను నొక్కడం తప్ప మరొకటి కాదు. అందుకే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మా అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం నిరసన కార్యక్రమాలు చేపట్టినాం. కానీ ఈ నిరసన కార్యక్రమాలతో వాళ్ళు నిజంగా రియలైజ్ అయితే పర్వాలేదు, లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న చరిత్రను ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే 138 సంవత్సరాల సుదీర్ఘ కాలం ఉన్నటువంటి పార్టీ ఇది. గ్రామాన కరుడుగట్టిన కార్యకర్తలు ఉన్నారు. మీకు కార్యకర్తలు లేని మీరే మా మీద దాడులు చేస్తే రేపు కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. మీరు ఇట్లనే కొనసాగిస్తే తిరగబడాల్సి వస్తుంది. మా కాంగ్రెస్ కార్యకర్త తిరగబడితే మీరు ఊళ్ళలోకి వచ్చే ప్రసక్తే ఉండదనే విషయాన్ని తెలుసుకోవాలని తెలియజేస్తూ, అదేవిధంగా మేధావులు ఇవాళ ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా దయచేసి దీన్ని ముక్త కంఠంతో ఖండించాలని రిక్వెస్ట్ చేస్తాం. మొత్తం కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వార్ రూమ్ను ఏదైతే తెలంగాణ పోలీసులు ఏదైతే సీజ్ చేశారో దీని పట్ల మాత్రం ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టీపీసీసీ ఆదేశాల మేరకు ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఇటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలను కూడా తరలిపెడుతున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా ఇటు మాకు కూడా కార్యకర్తలు ఉన్నారు, మేము తలుచుకుంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా బయట కూడా తిరగలేరంటూ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితులు అయితే వరంగల్ జిల్లాలో కనబడుతున్నాయి. వీడియో జర్నలిస్టు భాస్కర్తో హరికృష్ణ, న్యూస్ వరంగల్.